మోకాళ్ల నొప్పులు కేవలం పెద్దలకే పరిమితమనుకునే భావన కరెక్టేనా? ఈ మోకాళ్ళ నొప్పులనేండి పెద్దవారికి కాదు, అన్ని వయసుల వాళ్ళకి రావచ్చు. వయసు ప్రకారం చూసుకుంటే చిన్న పిల్లలు అంటే పెరిగే వయసులో ఉన్న వాళ్ళకి 14-15 ఇయర్స్ బాయ్స్ కి లేదా గర్ల్స్ కి అయితేనేమో ఇంకొంచెం ఎర్లీ, ఎందుకంటే వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ లో పెరుగుతూ ఉంటారు ఎక్కువ. అప్పుడు మోకాల ముందు చిన్న బంప్ లాగా అంటే చిన్న కణితిలాగా వచ్చి నొప్పి రావడం, దాని తర్వాత ముట్టుకుంటే బాగా నొప్పి రావడం, తర్వాత పెరుగుతూ వయసుతో పాటు అది కూడా పెరగడం, దాన్ని ఆస్గుడ్ ష్లాటర్స్ డిసీజ్ అంటారు. అంటే అది వరి అవ్వాల్సింది ఏం లేదండి, ఆ పెరుగుదలతో పాటు అది ఎప్పుడైతే పెరగడం ఆగుతుందో ఇది కూడా ఆగిపోద్ది. కాకపోతే ఆ బంప్ అనేది కొంచెం ఉంటుంది. 30, 35, 40 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ వస్తే అప్పుడు కొద్దిగా అరుగుదల స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో మనం జాగ్రత్తలు పడితే ఫ్యూచర్లో అరుగుదలకి ఎక్కువ ఆస్కారం లేకుండా ఉంటుంది. యువతలో మోకాళ్ల నొప్పులకు కారణాలేంటి? యంగ్స్టర్స్ తీసుకుని అనుకోండి, బైక్ మీద నుంచి పడి లోపల లిగమెంట్స్, మామూలుగా ఎక్స్రే తీసుకుంటే మనకి ఏమి ఫ్రాక్చర్ ఉన్నట్టు అనిపించదు, లేకపోతే బోన్కి ఏం తగిలినట్టు అనిపించదు, లోపల కండకి తగులుద్ది. దాన్ని యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. ఆ నరం కట్ అవటం వల్ల దాంతో ఇన్స్టెబిలిటీ, ఇప్పుడు నడుస్తుంటే కాలు మెలికి పడిపోద్దేమో లేకపోతే కదిలిపోద్దేమో అనే భయం ఉంటుంది. దాని తర్వాత కామన్గా అథ్లీట్స్ లేకపోతే స్పోర్ట్స్ అసోసియేటెడ్, చాలా మందికి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో రెగ్యులర్గా యాక్టివిటీస్ చేయటం వల్ల కొన్నిసార్లు మోచిప్ప కింద నొప్పి రావచ్చు. దాన్ని జంపర్స్ని అంటారు. ఇప్పుడు కామన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఆ స్పోర్ట్స్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇవి అవాయిడ్ చేసుకోగలచ్చు. అన్నిటికన్నా చాలా ముఖ్య కారణం ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఏంటంటే దాంట్లో 4-5 రకాలు ఉన్నాయండి. కామన్గా మనం తెలుగులో అనుకునే పదం ఏంటంటే కీళ్ళవాతం. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. ఇది యంగర్ ఏజ్ గ్రూప్లో ప్రెజెంట్ అవుద్ది. అది ఎట్లా మిగతా జాయింట్స్ కూడా అఫెక్ట్ అవ్వచ్చు అనమాట. వేళ్ళు పొద్దున్న లేవగానే బిగుసుకున్నట్టు ఉండటం, ఏదైనా పట్టుకోవాలనుకుంటే వేళ్ళు దగ్గర రాకపోవటం, వేళ్ళు మొద్దుబారుతున్నట్టు అనిపించడం, జాయింట్స్ ఇప్పుడు షోల్డర్స్ అని స్పైన్ అని ఇవన్నీ నొప్పులు ఉండటం వల్ల ఏంటంటే ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ వచ్చి అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ చేస్తుంటది. మోకాళ్ల నొప్పుల మూలంగా యువత జీవితం ఎలా ప్రభావితమవుతోంది? కార్టిలేజ్ అని మన జాయింట్ లైనింగ్ ఉంటుంది. ఆ కార్టిలేజ్కి దెబ్బ తగిలి అది కరెక్ట్గా సెట్ అవ్వకపోతే దాంతో నొప్పులు వస్తాయి. రెండోది కరెక్ట్గా యాక్టివిటీ తెలియక కొంతమంది కుర్రవాళ్ళు జిమ్ చేద్దామని చెప్పి మోతాదు ఎక్కువగా చేయటం వల్ల దానివల్ల ప్రాబ్లమ్స్. ఇప్పుడు జంపర్స్ని అనుకున్నాము, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఇట్లాంటివి రావటం వల్ల కాళ్ళ వాపులు రావటము, నడవటానికి కష్టం అవటము ఇవన్నీ ఉంటాయి. సో దీంతో లైఫ్ ఒకటేమో వాళ్ళ యాక్టివిటీ రెస్ట్రిక్ట్ అవుద్దండి, రెండోది చిన్న వయసు, సో భయాందోళనలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. అందుకని ఇలాంటి ఏదన్నా ఉన్నప్పుడు మీరు వెంటనే మీ డాక్టర్ని సంప్రదిస్తే అప్పుడు మీకు మెజారిటీ ఆఫ్ ద ఈ భయాలు లేకుండా పిల్లలు దే కెన్ గ్రో ఇంటూ ఎ నార్మల్ అడల్ట్. చిన్న వయసులో మోకాళ్ల నొప్పులకు సర్జరీ దాకా వెళ్లాల్సిన అవసరం ఉందా? అన్ని నీ ప్రాబ్లమ్స్కి ఆపరేషన్ సొల్యూషన్ కాదండి. ఇప్పుడు మనం స్పోర్ట్స్ రిలేటెడ్ లేదా అథ్లెటిక్ యాక్టివిటీ చేయటం వల్ల దీనివల్ల వచ్చిన నొప్పులు మెజారిటీ మనకి ఆపరేషన్ అవసరం లేదు. అది యాక్టివిటీ మోడిఫికేషన్ అంటాం. సో అది చేసుకుంటూ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ టాబ్లెట్స్ ఉంటాయి, అది కొంచెం పొర ఎరుపుదనాన్ని తగ్గటానికి, రెండోది కొంచెం ఉపశమనం రావడానికి కొంచెం వేడి నీళ్ళు కాపడం కానీ లేదా ఐస్ ప్యాక్స్, డిపెండింగ్ ఆన్ ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉందో దాని ప్రకారం ఈ రెండిట్లో ఏదన్నా వాడచ్చు. అండ్ డాక్టర్ని సంప్రదిస్తే మీకు ఆయింట్మెంట్స్ కానీ అవసరం ఉంటే టాబ్లెట్స్ ఇట్లాంటివి సజెస్ట్ చేస్తారు. మూడోది ఫిజియోథెరపీ. ఇట్లాంటి స్పోర్ట్స్ రిలేటెడ్ కండిషన్స్లో ఫిజియోథెరపీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, దానికి సర్జరీ లాస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్లో అసలు ఏమీ అవసరం లేదండి, రెగ్యులర్గా దానికి తగ్గ మాత్రలు వేసుకోవడం, దానికి తగ్గ పోషక పదార్థాలు తీసుకోవడం, ఈ చేయడం వల్ల మనం అసలు సర్జరీ చాలా డిలే చేయొచ్చు. అదే కనుక ఇది తీసుకోలేదనుకోండి, ఇనీషియల్లీ ఈ జాయింట్ డిఫార్మిటీస్ అని వస్తాయి, కాళ్ళు వంకర్లు పోవటం లేకపోతే వేళ్ళు వంకర్లు పోవటం ఇట్లాంటివి వచ్చిన తర్వాత అవి బిగుసుకుపోయి కదలవు. అట్లా కదలలేనప్పుడు ఆపరేషన్ గ్యారంటీగా చేయాల్సి వస్తుంది. సో మీరు ఇప్పుడు ఉన్న ఈ యంగర్ ఏజ్ గ్రూప్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ మనం ఆపరేషన్ లేకుండా ట్రీట్ చేయొచ్చు. చిన్న వయసులో మోకాళ్ల నొప్పులకు సర్జరీని ఎప్పుడు సిఫారసు చేస్తారు? ఇప్పుడు అన్నెసరీ సర్జరీస్ చేస్తే గ్రోత్ ఎఫెక్ట్ అవ్వచ్చు. కొన్నిసార్లు డిఫార్మిటీ పుట్టడంతోనే కొంచెం డిఫార్మిటీస్ అంటే నార్మల్గా పెరిగేదాకా కాకుండా కొంచెం వంకర్లు ఉండొచ్చు చేతులు కానీ కాళ్ళు కానీ, అవి వీలైనంత వరకు కొంచెం లేట్గా సర్జరీ చేసి, అంటే ఆ డిఫార్మిటీ పెరుగుతుందా అని చూసుకోవాలి. అది పెరుగుతున్నప్పుడు సర్జరీ చేయాలి.
కొన్నిసార్లు ఏంటంటే ఒకవైపు ఎక్కువ పెరగటం ఇంకోవైపు తక్కువ పెరుగుతుంటుంది. అట్లాంటప్పుడు అర్లీగా సర్జరీ చేసుకుంటే రెండు సమతుల్యంగా చేసుకోవచ్చు. యుక్త వయసులో చూసుకుంటే ఇంజురీస్ కామన్గా ఫ్రాక్చర్స్ ఉంటాయి. ఫ్రాక్చర్స్ లాంటివి ఉంటే అవి ఆ పొజిషన్ కదిలిందా అని చూసుకోవాలి. అంటే అది దగ్గరకు ఉన్నాయా లేదా పొజిషన్ కదిలిందా. పొజిషన్ కదిలితే ఆపరేషన్ అవసరం ఉంటుంది. లేదు అంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ చిన్న వయసులో ఉన్న వాళ్ళకి సర్జరీ చేయడానికి అవాయిడ్ చేస్తాం మేము. ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ దాంట్లో కూడా మెడిసిన్స్తో మ్యాక్సిమం ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఈ కండిషన్లో ఇంత చిన్న వయసులో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆపరేషన్ అవసరం లేదు, అన్లెస్ మీకు ఎర్లీగా డిఫార్మిటీస్ వస్తే తప్ప. చిన్న వయసులో మోకాళ్ల నొప్పులను ఎలా నివారించుకోవాలి? మీరు చిన్న వయసులో ఉన్నప్పుడే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయటం వల్ల ఫ్యూచర్లో మోకాళ్ళ నొప్పులు రావడం తగ్గించుకోవచ్చు. అండ్ ఆల్సో చిన్న వయసులో అంటే యుక్త వయసులో కూడా తగ్గించుకోవచ్చు. ఫస్ట్ థింగ్ అండి, ఏది కూడా ఎక్కువ మోతాదులో చేయకూడదు. మీ బాడీ మీకు చెప్పుద్ది ఇది కష్టంగా ఉంది అంటే దాని అర్థం నొప్పి వస్తుంది అంటే ఆపమని. సో అట్లా రెగ్యులర్గా నొప్పి వస్తుంటే దెన్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కన్సల్టేషన్, స్పెషలిస్ట్ కన్సల్టేషన్. అది తీసుకుంటే మీకు ఎందుకు వస్తుంది ఈ నొప్పి, ఆ వయసులో వచ్చే నొప్ప లేదా రాకూడని నొప్ప, అదొకటి తెలుస్తుంది. తర్వాత ఈ బాడీ వెయిట్ సమతుల్యంగా ఉంచుకోవడం. ఎక్కువ ఒబెసిటీ ఉన్నా కానీ ఇప్పుడు మోకాళ్ళలో వెయిట్ మనం నుంచుంటే మన బాడీ వెయిట్ అంతా దాంట్లోనే వెళ్తుంటుంది. సో దాన్ని బరువు మోసి 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 మోకాలు తొందరగా అరిగిపోతూ ఉంటుంది. మీ ఉన్న లైఫ్ స్టైల్ని కొంచెం హెల్తీగా మాడిఫై చేసుకుంటూ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే తాజా కూరలు, పళ్ళు, ఫిష్ ఇలాంటి రెగ్యులర్గా తీసుకుంటే మీకు యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల బాడీ ఏజింగ్ తగ్గుద్ది. సో దానివల్ల మీ లిగమెంట్స్ కానీ మీ మజిల్స్ కానీ చక్కగా షేప్లో ఉండి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో స్నానం చేసే నీటిలో నిత్యం కాసిన్ని మల్లెపూలు లేదా గులాబీలను వేసుకుని స్నానం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. వేసవి బడలిక నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ,